హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ థర్స్డే మార్నింగ్ అరౌండ్ 7 అవుతుంది. డైరెక్ట్లీ లేచిన తర్వాత ఐ జంప్డ్ ఇన్ టు కిచెన్. అండ్ ఈ మార్నింగ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగానే ఉందన్నమాట నాకు. బికాజ్ లాస్ట్ నైట్ అస్సలు నిద్రలేదు. లిక్షితాకి ఆల్ ఆఫ్ సడన్ వామిటింగ్ స్టార్ట్ అయినాయి మిడ్ నైట్, లైక్ 11 o'clock నుంచి 1 o'clock వరకు. ఐ లిటరలీ చేంజ్డ్ 2 bedsheets అనమాట. అది 7 o'clockకే ఫుడ్ తినేసింది, 9:30, 10కి పడుకుంది. లైక్ దెర్ ఈస్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు డైజెస్ట్ ద ఫుడ్. అయినా కూడా తెలీదు బట్ ఎందుకు ఇలా అయింది. లాస్ట్కి మెడిసిన్ వేసేసరికి కొంచెం కంట్రోల్ అయ్యి 2 o'clockకి అలా మేమిద్దరం పడుకున్నాం అనమాట. అండ్ మార్నింగ్ 5:30కి నేను అస్సలు లేకపోయాను. అండ్ అత్తమ్మ కూడా లేరు, నేను ఈ వ్లాగ్ తీసినప్పుడు ఊరెళ్ళారు. కిడ్స్తో ఇలాంటి డేస్ యూజువల్గా అవుతూనే ఉంటాయి కదా, వాళ్ళు పెరిగేంత వరకు మనకి ఇది తప్పదు. బట్ స్టిల్ నేను ఈరోజు షో అప్ చేయాల్సిందే. ఒక సిక్ లీవ్ పెట్టేసుకుని దాంతోపాటు ఇంట్లో ఉందామని అనిపించినా కూడా నాకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయన్నమాట. బట్ స్టిల్ ఐ థాట్ ఐ విల్ టేక్ ది లీవ్, దాని కండిషన్ని బట్టి చూసి అని అనుకున్నా. లేచిన తర్వాత షీ వాజ్ ఆల్ రైట్ అండ్ షీ వాజ్ హ్యాపీ టు గో టు ద స్కూల్ అనమాట. అండ్ అలా దాన్ని కాసేపు సోఫాలో పడుకోబెట్టి ఐ స్టార్టెడ్ కుకింగ్. అండ్ కెమెరా ఆన్ చేస్తే ఇంకా ఫాస్ట్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయగలుగుతాను అని చెప్పి వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేసేసాను ఆ రోజు మార్నింగ్. అండ్ ఈ వీడియోలో నా వెయిట్ లాస్ జర్నీ గురించి కూడా చెప్తాను. సో ఫ్రమ్ పాస్ట్ 15 days నేను 2 kgs రెడ్యూస్ అయ్యాను అనమాట. సో మోస్ట్లీ ఇదే కామన్గా ఉంటుంది మా లంచ్ బాక్సెస్లో, లంచ్లో. కొన్నిసార్లు బోర్ కొడితే మటుకు వెరైటీగా, హెల్దీ అండ్ వెరైటీగా చేయడానికి ట్రై చేస్తున్నాను. కొత్త కొత్త రెసిపీస్ కొన్నిసార్లు చాట్ జీపీటీలో చూసి, కొన్నిసార్లు గూగుల్లో వెతికి, కొన్నిసార్లు నా డైటీషియన్ని అడిగి. అండ్ మార్నింగ్ జిమ్ అయితే అస్సలు మిస్ అవ్వట్లేదు. స్పెషల్గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తున్నాను అనమాట. అలాంగ్ విత్ మీ మోహన్ కూడా స్టార్ట్ చేశారు. బట్ ఇద్దరం ఒకటేసారి జిమ్కి వెళ్ళడం కుదరదు. ఫస్ట్ మార్నింగ్ అవర్స్లో మోహన్ వెళ్ళిపోతాడనమాట. అండ్ మోహన్ లిక్షిత ఆఫీస్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను జిమ్కి వెళ్తాను. బికాజ్ ఐ నీడ్ టు డూ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ ఎట్ హోమ్. లైక్ కుకింగ్ చేయాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, బేబీని రెడీ చేసి స్కూల్కి పంపించాలి. ఇవన్నీ అయిన తర్వాతే నేను కొంచెం సెల్ఫ్ కేర్ చేసుకోగలను అనమాట. ప్రశాంతంగా, అంటే ఏ టెన్షన్ లేకుండా, అరే టైం అయిపోతుంది హరీగా చేసేయాలి అన్నట్టు కాకుండా కొంచెం ప్రశాంతంగా. అండ్ ఆఫీస్ టైమింగ్స్ కూడా నాకు ఈ మంత్ నుంచి లైక్ ఆల్మోస్ట్ జాన్ మిడ్ నుంచి చేంజ్ అయ్యాయి అనమాట. ఐ విల్ లాగిన్ అరౌండ్ లైక్ 11 o'clock or 12 o'clock టు ఈవినింగ్ 8 అయిపోతుంది నేను లాగౌట్ చేసేసరికి. సమ్ టైమ్ ఇట్స్ సో హెక్టిక్. అండ్ ఆఫీస్కి వెళ్ళాల్సిన రోజులైతే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎనీవే, ఫస్ట్ అయితే కినోవా ఎలా వండాలి అని చెప్పి చాలామంది నాకు డిఎమ్స్ చేస్తూ ఉన్నారు. సో నేను ఫాలో అయ్యే ప్రాసెస్ ఇది. ఫస్ట్ వాటర్ కంటెంట్ వచ్చేసి 1 cup కినోవాకి 1.5 cup యాడ్ చేస్తానమాట. అండ్ అట్లీస్ట్ ఒక ½ an hour నానపెడతాను. అండ్ ఎస్, నేను ఇది ప్రెషర్ కుక్కర్లోనే వండుతాను. సో ప్రెషర్ కుక్కర్లో ఫస్ట్ కొంచెం వాటర్ వేసి, తర్వాత గిన్నెలో కినోవా వేసి, గిన్నె మీద మూత ఖచ్చితంగా పెట్టాలి. బికాజ్ కినోవా చాలా సన్నగా ఉంటుంది కదా, అది మూత పెట్టకపోతే కొన్నిసార్లు విజిల్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో అది పాడైపోవడం, కుక్కర్ పేర్లడం ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. సో దట్స్ ద రీజన్ గిన్నె మీద మూత పెట్టి అప్ టు 7 to 8 విజిల్స్ వరకు కుక్ చేసుకుంటాను. సేమ్ మనం అన్నం ఎలా వస్తుందో చక్కగా పొడి పొడిగా అలానే వస్తుంది అనమాట. సో వీక్లో 4 to 5 days కినోవా తింటాం. అండ్ రెస్ట్ ఆఫ్ ద 2 days 1 day బ్రౌన్ రైస్ ఉంటుంది, 1 day నార్మల్ బాస్మతి రైస్ ఉంటుంది అలా. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మై మూడ్ అనమాట. ఇంకా టంగ్ ఇది తిని బోర్ కొడుతుంది అని అన్నప్పుడు వైట్ రైస్ కానీ లైక్ బ్రౌన్ రైస్తో ఏదైనా ఫ్రైడ్ రైసెస్ కానీ ఇలా చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఎస్, వీఆర్ నాట్ ఇన్ టు జీరో ఆయిల్ కుకింగ్. ఆయిల్ ఖచ్చితంగా యూజ్ చేస్తాము. ఫస్ట్లీ యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి ఆలివ్ ఆయిల్లోకి షిఫ్ట్ అయ్యామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నువ్వుల
నూనె. సో పామ్ ఆయిల్ కానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ ఇవేమీ ఎక్కువ వాడట్లేదు. అది కూడా క్వాంటిటీ కొంచెం రెడ్యూస్ చేసి వాడుతున్నాను. అండ్ కినోవాలోకి బెస్ట్ అంటే మనకి పప్పు, సాంబార్, పులుసు ఇట్లాంటి గ్రేవీ కర్రీస్ ఏమన్నా ఉంటేనే బావుంటుంది. అదర్‌వైజ్ యూ కెనాట్ ఈట్ ఇట్. అండ్ నేను కినోవా బెనిఫిట్స్ అన్నీ కొంచెం టైం తీసుకొని కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో రాయడానికి ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎళ్లి చదవచ్చు. అండ్ ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటున్నామనమాట. బికాజ్ నేను జిమ్‌లో చేసేది మోస్ట్‌లీ స్ట్రెంత్ ఎక్సర్‌సైజెస్. సో స్కిన్ సాగీగా అయిపోకుండా స్కిన్ మీద కొన్నిసార్లు ముడతలుగా వచ్చేస్తుంది వెయిట్ లాస్ అవుతున్నప్పుడు, మజిల్ ఫామ్ అవుతున్నప్పుడు, ఫ్యాట్ లూజ్ అవుతున్నప్పుడు ఇలాంటి టైంలో. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ప్రోటీన్ ఇంటేక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బాడీ ఫిట్‌గా ఉండాలి అంటే. ఇన్ ద సేమ్ వే ఫుడ్ బాగా డైజెస్ట్ అయ్యి కాన్‌స్టిపేషన్ లేకుండా ఫ్రీగా ఉండాలి అని అంటే ఫైబర్ కంటెంట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ దట్ ప్రోటీన్‌లో మేము డైలీ ఏదో ఒకటి నాన్ వెజ్ తినే డేస్‌లో అయితే ఎగ్స్, చికెన్ బ్రెస్ట్ ఇది తింటాము. నాన్ వెజ్ తినని రోజుల్లో అయితే పప్పు, టోఫు, పన్నీర్, మోస్ట్‌లీ మన మీల్ మేకర్ ఉంటుంది కదా! సోయా, అది తినడానికి ట్రై చేస్తామనమాట. అండ్ డైట్‌లో ఫర్ ష్యూర్ డెఫినెట్‌గా మిడ్ మార్నింగ్, మిడ్ ఈవినింగ్ ఒక ఫ్రూట్ ఏదన్నా ఆరెంజ్ కానీ, యాపిల్ కానీ, కివి కానీ, పొమోగ్రనేట్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఎ ఫ్రూట్ ఎక్కువ క్వాంటిటీలో కాకుండా 1, 2 లిమిటెడ్‌గా చూసుకొని పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ తింటామనమాట. సో మోస్ట్‌లీ ఇందులో 4 మీల్ ఏ డే ఖచ్చితంగా ఉంటుంది. సో దట్ ఆకలి అన్న కాన్సెప్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే హెల్తీ వేలో వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. సో ఇదేమి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదు, ఇదేమి కీటో డైట్ కాదు. సో నథింగ్ లైక్ దట్. ఇష్టం ఉన్నది తింటూ పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ హెల్తీగా తినడం అనమాట. సో ఫైబర్ పోర్షన్కి ఎవ్రీ డే మోస్ట్లీ ఏం చేస్తానంటే నేను బీన్స్, కార్న్, పీస్, కొన్నిసార్లు సొరకాయ, ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు స్టీమ్ చేశాను కదా, ఆ ప్రాసెస్లోనే స్టీమ్ చేస్తానన్నమాట. నో సాల్టెడ్ బటర్ వేసి కొంచెం టేస్టీగా చేయాలంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, పెప్పర్ వేసి దాన్ని సార్ట్ చేస్తానన్నమాట. సో మనం యూజువల్గా ప్రోటీన్, ఫైబర్, గుడ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం కాబట్టి క్రేవింగ్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట. స్పెషల్గా నాకైతే ఇది వరకు బాగా ఉండేది, లైక్ ఇది తినాలి, అది తినాలి అని చెప్పి. మేబీ ఇప్పుడు నాకు ఆ కాన్షియస్నెస్ ఎక్కువైందో తెలీదు, ఆర్ ఫుడ్లో ఉన్న చేంజెసో తెలీదు, కానీ నాకు క్రేవింగ్స్ అనేది కూడా చాలా తగ్గిందనమాట. అండ్ యెస్, అప్పుడప్పుడు కాఫీ తాగాలి అని చెప్పి చాలా గట్టిగా అనిపిస్తుంది. అలాంటి రోజుల్లో నేను ఖచ్చితంగా కాఫీ తాగుతున్నాను. నో, ఐ డోంట్ యూజ్ ఎనీ బ్రౌన్ షుగర్. నో, ఐ డోంట్ యూజ్ ఎనీ హనీ. మంచిగా మిల్క్ కాఫీ విత్ షుగరే 1.5 టేబుల్ స్పూన్ షుగర్తో తాగుతున్నాను. సో అది సోల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ కాఫీలో ఈ హనీయో, బ్రౌన్ షుగరో ఇంకేదన్నా వేసుకుంటే మేబీ నేను ఆ కాఫీ ఎంజాయ్ చేయను కాబట్టి నాకు ఆ తాగిన ఫీలింగ్ ఉండదు. సో యా, అండ్ మార్నింగే నేను కుకింగ్ చేస్తూనే లేకపోతే ఇంకా ఇంటి పని చేస్తూనే నా డీటాక్స్ వాటర్తో స్టార్ట్ చేస్తానన్నమాట. సో డీటాక్స్ వాటర్ మోస్ట్లీ జీరా, సినమన్ వాటర్ కానీ, ఓవర్ నైట్ నానబెట్టిన 1 టేబుల్ స్పూన్ మెంతులు వాటర్ కానీ తీసుకుంటాను. అండ్ అది అయిన వెంటనే లైక్ వాల్నట్స్ ఒక 3-4 అండ్ ఆల్మండ్స్ ఒక 5 ఖచ్చితంగా తింటానన్నమాట. అండ్ ఆ తర్వాత ఐ విల్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ గో టు జిమ్. And now I also wanted to tell you about the links. నాకు డిఎంలో ఒక 100 వస్తే అందులో 60-70 మంది ఏదో ఒక లింక్ అడుగుతారనమాట. నాకు కొన్ని వాటికి ఉంటాయి, ఇస్తాను, కొన్ని వాటికి అసలు ఉండవు. ఫర్ సపోజ్ ఈ చిన్న ఇడ్లీ మేకర్ గురించి చాలామంది లింక్ అడిగారు. ఇది నేను చాలా క్లియర్గా చెప్పాను కూడా ఇంతకుముందు వ్లాగ్లో. అది నేను ఏఎంబి మాల్లో కిచెన్ హబ్ అని ఉంటుంది, అక్కడ తీసుకున్నాను.
అండ్ దెన్ నెక్స్ట్ అడిగే లింక్ వచ్చేసి ఈ స్టాండ్ గురించి అనమాట. ఈ స్టాండ్ నెస్టేషియాలో ఉంది, బట్ ఆన్ ఏ లిటిల్ ఎక్స్పెన్సివ్ సైడ్. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్తే, ఐ మీన్ కిచెన్ సెక్షన్లోకి వెళ్తే మీకు ఈ స్టాండ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అడిగే లింక్ వచ్చేసి ఆ స్టీమర్ గురించి అనమాట. ఈ స్టీమర్ యాక్చువల్గా నాకు ఒక ఎలక్ట్రిక్ కుక్కర్తో వచ్చింది, ఎక్స్టెన్షన్ లాగా. ఆ కుక్కర్ మేము వాడట్లేదు, స్టీమర్ బాగుంది కదా అని చెప్పి నేను ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది బయట దొరకట్లేదు, అండ్ ఆ ఎలక్ట్రిక్ కుక్కర్ కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 5+ years అనమాట. ఇప్పుడు అది ఈ మోడల్ రాను కూడా రావట్లేదు. ఎంత భయం వేసింది తెలుసా అమ్మకి. నువ్వు చిన్ని పాపం అనుకుంటున్నావా, బుజ్జి పాపం అనుకుంటున్నావా, కుక్క పిల్లు అనుకుంటున్నావా? గుడ్ మార్నింగ్ అమ్మకమ్మా. కప్పునికా అమ్మో 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 ఆవలించి మన అమ్మకి ఆవలించు. అమ్మ కుచ్చికి అమ్మ నైఫ్. No kids will play with knife. Binjo, 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 pucca, pucca, chutta, chutta, pucca, pucca. Weki, 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 weki. I love you. I love you too, చెప్పు అమ్మకి. డైరెక్ట్గా మీద పడుతుంది, మీద. అబ్బా అబ్బా అబ్బా. ముద్దు పెట్టు అమ్మకి, అమ్మకి ముద్దు పెట్టు, ఇటు తిరిగి పెట్టు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. డైపర్ తీసేసుకోము. ఎంత పనిలో ఉన్నా సరే అది లేగంగానే ఒక 5-10 minutes దాన్ని అలా ప్యాంపర్ చేయాలన్నమాట. బికాస్ దట్స్ హౌ ద డే షుడ్ స్టార్ట్ ఫర్ ద కిడ్స్ కదా. లేగంగానే హరీబరీలో ఏదో వాళ్ళని తిట్టేసామా, కుట్టేసామా, లేకపోతే గబగబా రెడీ చేసి పంపించేసామా అన్నట్టు కాకుండా ఒక 5-10 minutes వాళ్ళని ప్యాంపర్ చేస్తే వాళ్ళ డే మొత్తం కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇది సైకలాజికల్గా నిజం, అండ్ నేను ఎక్కడో ఏదో బుక్లో కూడా చదివాను. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. బిఫోర్ దాట్ ఆల్సో చదవక ముందు కూడా నేను బాగా ఇది ఫాలో అయ్యేదాన్ని అనమాట. కొన్నిసార్లు దానికి ప్రిఫరెన్స్ ఉంటుంది లిఖితాకి, నేనే కావాలి, నానమ్మే కావాలి అని చెప్పి. సో ఇలా ఎవరో ఒకళ్ళ మీ ఇంట్లో దాన్ని ప్యాంపర్ చేయాలన్నమాట ఆ లేసిన వెంటనే. అండ్ ఎస్, ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ ద కుకింగ్ అనమాట. నాకు పప్పు ఈజీగా అనిపిస్తుంది, బికాజ్ యూ డోంట్ నీడ్ టు కట్ ఎనీ ఆఫ్ ద వెజిటేబుల్స్ ఇన్ ద రష్ మార్నింగ్ స్పెషల్గా. అండ్ అది ఇంట్లో అందరి ఫేవరెట్ ఉంటుంది కూడా, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. నాకు ఏమీ తోచినప్పుడు, కుకింగ్ తొందరగా అయిపోవాలి అన్నప్పుడు నేను ఎక్కువగా చేసేది పప్పు ఒక్కటే. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మీల్ ప్రెప్ ఆల్రెడీ, అంటే అన్నీ కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కాబట్టి వెజిటేబుల్స్ కూడా నాకు బాయిల్ చేసేసి సార్ట్ చేయడం చాలా చాలా సింపుల్ అనమాట. అండ్ ఈ కడాయి లింక్ కూడా ఎంతమంది అడుగుతున్నారో. నేను ఈ కడాయి థాయిలాండ్ నుంచి కొనుక్కొని వచ్చాను. ఇండియన్ రూపీస్లో జస్ట్ 600 రూపీస్ పడింది అనమాట. నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనిపించింది. అక్కడి నుంచి మోసుకొని రావడం వర్త్ అనిపించింది. అండ్ ఇక్కడ ఎక్కడ ఇది దొరకట్లేదు. అండ్ దీని లింకు ఆబ్వియస్లీ నా దగ్గర లేదు. నా దగ్గర ఏవేవైతే లింక్స్ ఉంటాయో, ఏవేవైతే ప్రోడక్ట్స్ బెస్ట్గా అని నాకు అనిపిస్తాయో వాటిని నేను కింద ప్రోడక్ట్స్ అనే సెక్షన్లో ట్యాగ్ చేస్తాను. ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్ ఇఫ్ సంబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్. సో ఈ చెప్పాను కదా, వెజిటేబుల్స్ని కూడా ఇలానే సార్ట్ చేస్తాను అనమాట. 1/2 tablespoon నో సాల్టెడ్ బటర్ వేసి నేను స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసి కొన్నిసార్లు సీజనింగ్ చేస్తాను అనమాట. లైక్ ఆరిగానో వేస్తాను, లేకపోతే పిజ్జా మిక్స్ వేస్తాను, నార్మల్ బేసిక్ ఉప్పు పెప్పర్తో వేస్తాను, లేకపోతే కొంచెం 1/2 tablespoon చిల్లీ ఆయిల్ వేస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లేవర్ లాగా ఉండేలాగా చూస్తాను అనమాట. సో కినోవా, పప్పు అండ్ స్టీమ్డ్ వెజిటేబుల్స్ ఫర్ మోహన్. అండ్ అది కాకుండా మిడ్ డ్రింక్ లాగా నేను చియా సీడ్స్ వాటర్
కూడా ఇస్తాను, ఓవర్ నైట్ నానబెట్టినవి. అండ్ ఏదో ఒక కైండ్ ఆఫ్ ఫ్రూట్ కాబట్టి టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ హిమ్ ద యాపిల్ అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే స్టీమ్డ్ వెజిటేబుల్స్ అండ్ ఎగ్తో స్టార్ట్ చేస్తున్నా. అండ్ మోహన్కి ఇడ్లీ వేసాను కదా. అండ్ ఎస్, ఫర్మెంటెడ్ ఫుడ్ కూడా వెయిట్ లాస్కి చాలా మంచిది. బట్ ఆ ఫర్మెంటెడ్ ఫుడ్లో లైక్ ఇడ్లీ, దోశలో మీరు ఏదన్నా ఒక ఫైబర్ పోర్షన్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లైక్ బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, ఎనీ అదర్ వెజిటేబుల్స్తో దోశలు వేసుకోవడం ఇలా ట్రై చేయండి అనమాట. అండ్ కర్డ్ ఖచ్చితంగా తినచ్చు ఇఫ్ యూఆర్ ఏ కర్డ్ లవర్, ఇఫ్ యూఆర్ ఈవెన్ ఆన్ డైట్. ప్రోబయోటిక్స్ చాలా అంటే చాలా మంచిది. బట్ నేను అందులో కూడా ఏదన్నా వెజిటేబుల్ ఒకటి వేయడానికి ట్రై చేస్తాను, లైక్ క్యారెట్ కానీ, అనియన్స్ కానీ, కీరా కానీ ఇలా. ఈరోజు అయితే కీరా సలాడ్ చేస్తున్నాను అనమాట. కినోవాలోకి ఇది చాలా చాలా బాగుంటుంది. ఉత్తిగా తినలేం కాబట్టి ఇది ఒక్కటి వేసుకున్నా కూడా తినేయచ్చు అనమాట. అండ్ సాల్ట్ మీరు రెసిపీస్లో తగ్గిస్తే వెయిట్ లాస్ జర్నీలో స్పెషల్గా మంచిది. సో ఇందులో నేను జీరా పౌడర్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాను ఈ కర్డ్లో. సో దట్ ఇది తొందరగా పుల్లగా అయిపోకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఫైనలీ ప్యాకింగ్ ఆల్ ద బాక్సెస్. నాకు ఇవన్నీ చేయడానికి కిచెన్లో 1 hour టైం పడుతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ మై వాచ్, నేను 7 o'clockకి స్టార్ట్ చేశాను మోహన్కి బ్రెడ్ ఇంకా బ్లాక్ కాఫీ ఇవ్వడం. ఇప్పుడు 8-10 అవుతుంది. సో ఇట్ జస్ట్ టేక్స్ దట్ 1 hour అనమాట. ఆ ఫస్ట్ కిచెన్లోకి రావడమే ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత వాటంతట అవే అన్ని పనులు అయిపోతుంది. ఆ 1 hour కోసం ఇప్పుడు నేను బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఎంత హెల్దీ ఫుడ్ తినాలన్నా, ఒక మీల్ ఈ బొరిటో బౌల్ ఆర్డర్ చేసుకోవాలన్నా ఏదన్నా 400-500 ఈజీగా అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కొంచెం ఓపిక తెచ్చుకొని ఇఫ్ యూ స్టెప్ ఇన్ టు దట్ కిచెన్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ ఆటోమేటికలీ. అండ్ మోహన్ లంచ్ బాక్స్ లింక్ కూడా అమ్మో ఎంతమంది అడిగారో. సో ఫైనలీ అది ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. అది వాయా అనే ఒక బ్రాండ్ అనమాట. నేను ఏఎంబి మాల్లో స్టోర్ ఉంటుంది వాళ్ళకి, అక్కడ తీసుకున్నాను. బట్ ఇప్పుడు అది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. నేను కింద ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తున్నాను, ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. బట్ ప్లీజ్ డోంట్ కమ్ అప్ సేయింగ్ దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒక కామన్ ఇయర్ ఇంత ఎక్స్పెన్సివ్ టిఫిన్ డబ్బా కొనగలడా అంటే నేను చెప్పలేను. ఎందుకంటే నేను డబ్బులు దాచుకుని అంత ఎక్స్పెన్సివ్ది మా ఆయనకు ఉండాలి అని చెప్పి నేను కొన్నాను అనమాట. సో అడిగారు కాబట్టి నేను ఆ ప్రోడక్ట్ని కింద ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఎస్, వన్స్ కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత కిచెన్ ఇమ్మీడియట్గా క్లీన్ చేసేస్తాను. అది వంట చేసినట్టే కనిపించకూడదు, ఎప్పుడు నీట్గానే ఉండాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట. సో పొయ్యి ఖచ్చితంగా రోజుకు 3 సార్లైనా తుడుస్తాను. పొద్దున్నే వంట స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి, అండ్ వంట అంతా అయిపోయిన తర్వాత ఒకసారి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకే టైం చాలా తక్కువ పడుతుంది. అవి ఎండిపోయి జిడ్డుగా అయిపోయిన తర్వాత వాటిని తోమి అలసిపోయే బదులు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇట్ వుడ్ బి మచ్ బెటర్. అండ్ ఎటువంటి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వదన్నమాట. చాలామంది అడుగుతారు, మీ కిచెన్లో కాక్రోచెస్ రావా, బల్లులు రావా అంటే ఐ రియలీ నెవర్ సీ. ఫస్ట్ నేను పెస్ట్ కంట్రోల్ చేపిస్తా, నెక్స్ట్ వచ్చేసి అంతా క్లీన్గా ఉంటుంది కాబట్టి నాకు అంత ఇష్యూ ఎప్పుడు అవ్వదు. అండ్ కుకింగ్ చేసిందంతా కూడా డిష్ అవుట్ చేసేసి చిన్న గిన్నెల్లో పెట్టేసుకుంటాను అనమాట. సో దట్ మా పనమ్మాయి వస్తుంది, అన్నీ తోమేసి వెళ్ళిపోతుంది. అండ్ ద లాస్ట్ టాస్క్ ఇన్ ద కిచెన్ ఈజ్ టు పీల్ ఆఫ్ ద ఎగ్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడమే. ప్రిపేర్ ఇన్ ద సెన్స్ ప్లేటింగ్ చేయడమే అనమాట. సో ఒక ప్లేట్ నాకు, ఒక 3 ముక్కల యాపిల్, కొంచెం ఫైబర్ పోర్షన్ కోసం బాయిల్డ్ వెజీస్ అండ్ ప్రోటీన్ పోర్షన్ కోసం ఎగ్స్ తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని కొంచెం టేస్టీగా ఉంచడానికి 0 ఆయిల్తో చేసిన పప్పుల పొడి అందులో వేస్తాను. 9:04 టైం, ఫాస్ట్గా తినేసి దింపాలి.
కిడ్స్ ఏదో మ్యాజిక్ లాగానే అనిపిస్తారు నాకైతే. నైట్ 2:00, 11 నుంచి 2 వరకు ఫుల్ సతాయించింది. మార్నింగ్ లేగంగానే షీ వాజ్ సో యాక్టివ్, హ్యాపీ టు గో టు స్కూల్ అండ్ ఒక మ్యాజిక్ లాగానే ఎనర్జెటిక్‌గా ఉందనమాట ఆమె. ఐ డోంట్ నో. బట్ ఐ యామ్ హ్యాపీ దట్ షీ ఈస్ వెల్ అండ్ షీ ఈస్ ఆఫ్ టు స్కూల్. బాయ్. సో వాళ్ళు అలా వెళ్ళడం మా పనమ్మాయి కూడా వచ్చేసి డిషెస్ అన్నీ క్లీన్ చేసేస్తుంది అనమాట. అండ్ నేను వాళ్ళు వెళ్ళిన 5 మినిట్స్ ఆగి ఇల్లు కూడా క్లీన్ చేసేస్తాను. వెళ్ళగానే క్లీన్ చేయకూడదు అంటారు కదా. యాక్చువల్గా ప్రతిరోజు అయితే వాళ్ళు వెళ్ళక ముందే నేను మార్నింగే లెగుస్తాను కాబట్టి 6 ఆ టైం కల్లా క్లీనింగ్ అంతా అయిపోతుంది ఇంటిది. బట్ ఈరోజు సిచ్యువేషన్ వేరే కాబట్టి ఇప్పుడు చేయాల్సి వచ్చింది. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు ఎందుకో నాకు అస్సలు నచ్చదు ఇల్లు తుడవడం, ఇల్లు మాప్ కొట్టడం నేనే చేసుకోవాలి. నాకు పనమ్మాయి చేసినా ఎవరు చేసినా నచ్చదనమాట. ఐ డోంట్ నో, మేబీ ఇది నా సైకలాజికల్ ఫీలింగ్ అనుకుంటా. నేనే చేసుకుంటా. మేబీ రోబో ఏమన్నా కొంటే ఆ ఫీలింగ్ మారుతుందేమో తెలీదు. అండ్ దెన్ ఆ పనులు అన్నీ అయిపోయిన తర్వాత 1 లోడ్ ఏ డే వాషింగ్ మిషన్ ఖచ్చితంగా వేస్తాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు పైల్ అప్ దోస్ క్లోత్స్ అనమాట. వాటిని ఆరేసి మడతలు పెట్టుకునేసరికి అమ్మో లేనిపోయిన విసుకంతా వస్తుంది. సో ఈ ప్రాక్టీస్ వెరీ రీసెంట్లీ స్టార్ట్ చేశాను అనమాట. ఎవ్రీ డే 1 సింగిల్ లోడ్, ఎన్ని బట్టలు ఉన్నా సరే, తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సింగిల్ లోడ్ అయితే వేస్తాను. అండ్ దెన్ ఇట్స్ మై టైమ్ ఆఫ్ కోర్స్. ఇంకా జిమ్ అవుట్ఫిట్ వేసుకుని మొహానికి కొంచెం సన్ స్క్రీన్ రాసుకుని జిమ్కి నడుచుకుంటూనే వెళ్తానమాట. లిక్షిత అండ్ మోహన్ అరౌండ్ 9:15కి వెళ్ళిపోతారు. సో నేను 9:30 కల్లా జిమ్కి వెళ్తానమాట. ఈరోజు కొంచెం లేట్ అయింది, ఒక 15-20 మినిట్స్ ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి. అందుకే మార్నింగ్ అవర్స్ ఆర్ లిటరలీ ఇంపార్టెంట్. ఎంత లేట్ లేగుస్తామో పనులన్నీ అంత లేట్గా అయిపోతాయి. సో ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం కూడా హాఫ్ అన్ అవర్ లేట్ అయిందనమాట. అండ్ నైట్ రావడం ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. స్కెడ్యూల్ కరెక్ట్గా ఉండి కరెక్ట్ టైంకి లేస్తే అన్నీ బాగుంటుంది. కొంచెం లేట్ అయిందా లేట్ అయిపోతుంది. అండ్ జిమ్ అయితే అసలు మిస్ అవ్వాలని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మంత్లో ఆల్రెడీ 5 days పోతుంది. ఆ పీరియడ్ టైమ్స్లో అయితే నేను జిమ్కి వెళ్ళట్లేదు. ఐఎమ్ కంప్లీట్లీ టేకింగ్ రెస్ట్. సో ఈ మిగిలిన డేస్లో కూడా మిస్ చేశానంటే ఆ కన్సిస్టెన్సీ లేకపోతే మెల్లగా ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. సో ఐ రియలీ డోంట్ వాంట్ టు డూ దాట్. అండ్ నాకు జిమ్లో ట్రైనర్ కూడా ఒక రాక్షసుడిలాగా దొరికాడు. అండ్ యూ నో వాట్, ఐఎమ్ లవింగ్ ద గ్లో. నాకు ఫేస్ మీద ఈ మధ్య ఈ లాస్ట్ 1 week నుంచి అయితే బాగా గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద ఎక్సర్సైజ్. ఫస్ట్ జిమ్కి వెళ్ళిన 5 minutes నేను థ్రెడ్మిల్ మీద వాక్ చేస్తాను, స్ట్రెచెస్ చేస్తాను. 5-10 minutes దానికి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదిగో ఈ బ్లాక్ టీషర్ట్ వేసుకున్నాడు కదా, ఈయననే అనమాట నా ట్రైనర్. సో మనం మొయ్యగలిగినంత కాదు, మొయ్యలేనంత బరువు మోయిస్తాడు. అండ్ ఈ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత ఐ కుడ్ లిటరలీ ఫీల్ ద బర్న్. నా లెగ్ డే రోజు అయితే లోపల నుంచి వేడి ఇలా వస్తుందన్నమాట. కొవ్వు కరుగుతుంది నీకు అన్నట్టు అనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేపిస్తాడు. మనం చెయ్యలేక మధ్యలో ఆపేసామనుకోండి, వాడు కౌంట్ పెంచేస్తూనే ఉంటాడనమాట. 1 second ఆపితే ఇంకొక 2 reps చేయాలి, 2 seconds ఆపితే ఇంకో 3 reps చేయాలి. అలా తను ఎన్ని రెప్స్ చెప్తే అన్ని రెప్స్ చేయాలి. అండ్ సపోర్ట్ ఇస్తాను అని అంటాడు. వెయిట్ అయితే గట్టిగా లిఫ్ట్ చేయిస్తాడు. అప్పుడే నీకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మజిల్ ఫామ్ అవుతుంది అని చెప్పి చెప్తాడనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి స్కెడ్యూల్ ఉంటుంది వర్కౌట్లో కూడా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బాడీ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఒకరోజు లెగ్స్ ఉంటుంది, ఇంకొక రోజు బ్యాక్ ఉంటుంది, ఇంకొక రోజు చెస్ట్ ఉంటుంది, ఆర్మ్స్ ఉంటుంది, షోల్డర్స్, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బాడీ పార్ట్ని ట్రైన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట.
ఈ స్ట్రెంత్ ఎక్సర్సైజ్ వచ్చేసి 30 మినిట్స్ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం 30-40 మినిట్స్ ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద 20 మినిట్స్ వచ్చేసి కార్డియో చేయాలి. లైక్ థ్రెడ్‌మిల్ మీద రన్నింగ్ చేయడం కానీ, జంపింగ్ జాక్స్ అని, మౌంటైన్ క్లైంబింగ్ అని ఇలా కొన్ని కార్డియో ఎక్సర్సైజెస్ ఉంటాయి అనమాట. బట్ టోటల్ 1 అవర్ నేను జిమ్లో ఖచ్చితంగా స్పెండ్ చేస్తాను. సో అరౌండ్ లైక్ 9:45కి వెళ్తాను అండ్ 10:45కి ఐ విల్ గెట్ బ్యాక్ హోమ్ అనమాట. సో అది నా వర్కౌట్స్, నా డైట్ ప్లాను, నా రొటీను, ఈ గోల అంతా ఇలానే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలానే ఉంటుంది. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత చాలా టయర్డ్గా ఉంటుంది. బట్ స్టిల్ ఐ హ్యావ్ టు షో అప్ ఇన్ ద ఆఫీస్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఇప్పుడు ఇంట్లో పనులు ఎంత యాక్టివ్గా చేస్తున్నామో ఆఫీస్ పనులు అంతే యాక్టివ్గా చేయాలి. బికాజ్ వీ నీడ్ శాలరీ, వీ నీడ్ మనీ, బికాజ్ ఐ హ్యావ్ ఈఎంఐస్. అండ్ ఎస్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఈ వీడియో కొంచెమైనా మీకు నచ్చితే, కొంచెమైనా మోటివేటింగ్గా అనిపిస్తే మేక్ ష్యూర్ యూ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సరే మరి, బాయ్ బాయ్.